జగదీష్ రెడ్డి అవమానించారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ వెళ్లారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ లో భేటీ అయి సభలో జరిగిన ఇష్యూపై చర్చించారు. స్పీకర్ ను జగదీష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కించపరచలేదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన స్పీకర్ తో జగదీష్ రెడ్డి గౌరవంగానే మాట్లాడారని చెప్పారు. స్పీకర్ ను ఏకవచనంతో మాట్లాడలేదని, బహువచనంతోనే స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడారని గుర్తు చేశారు. సభ సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ ను కోరినట్లు ఎమ్మెల్యే గంగుల తెలిపారు. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 minute. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకరంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ, బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అధికార పక్షం, ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందులో ప్రధానంగా సభ అంటే అసెంబ్లీ మీ ఒక్కరి సొత్తు కాదు అని జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం పట్ల అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. స్పీకర్ను అవమానించే విధంగా, స్పీకర్ను బెదిరించే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి జగదీష్ రెడ్డి ఖచ్చితంగా సభకు, స్పీకర్కు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ప్రభుత్వం పట్టుబట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో సభను కాసేపు స్పీకర్ వాయిదా వేశారు. ఇంకా వాయిదా పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అధికార పక్షంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా, తామేమో తప్పు చేయలేదు, స్పీకర్ను ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదు, స్పీకర్ అంటే తమకు గౌరవం ఉందని చెప్పి స్పీకర్ను ఏకవచనంతో సంబోధించలేదు, బహువచనంతోనే మీరు అనే సంబోధించాం, స్పీకర్ పట్ల గౌరవం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి విన్నవించారు. దాంతోపాటు సభను వెంటనే ప్రారంభించాలి, సభను ఆర్డర్లో పెడితే చర్చను ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సభలో జరిగిన ఈ గందరగోళ పరిస్థితిని అంతా కూడా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా శ్రీధర్బాబుకు సూచించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే స్పీకర్ను అవమానించే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో, ఖచ్చితంగా జగదీష్ రెడ్డి స్పీకర్కు, సభకు క్షమాపణ చెప్పాల్సిందే, అప్పటి వరకు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ సభ మొత్తం అంటే ఈ సభ జరిగే అన్ని పని దినాలతో జగదీష్ రెడ్డి సస్పెండ్ చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరొక 5-10 నిమిషాల్లో సభ ప్రారంభమవుతుంది. కాబట్టి సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ చైర్ ను దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ ను జగదీష్ రెడ్డి అవమానించారని కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ కు జగదీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసహనానికి గురి కావద్దన్న స్పీకర్ వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. జగదీశ్వర్ రెడ్డి గారు అసహనానికి గురి కాకండి. మేమా మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు, రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష, అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 minute. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. రాష్ట్రమంతా చూస్తుంది కావాలని నేను మాట చెప్పే విషయాలు తేలాలి, సభ సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఏమో తేలాలి, సభ్యుల హక్కులు ఏమో తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతాను అధ్యక్ష, కూర్చోబెట్టినే మాట్లాడతాను అధ్యక్ష. నేను గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్టకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైడ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురైనందునే స్పీకర్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ చైర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్ రెడ్డి చెప్పడం తప్ప అని ప్రశ్నించారు. సభ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నది కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. ఇవాళ వాళ్ళు
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైవ్లో చూసినారు. మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నారు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. మేము ఎప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తా ఉంది.